ఏమో గానీ అది యువతల వాళ్ళకి ఎమోషన్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలియదు, నా స్టిక్కర్స్ నాకు కావాలి. దిస్ ఇస్ నాట్ గుడ్. నా దగ్గర నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. ఇది డిసిప్లిన్ ఉండాలి కాబట్టి నేను పడేసాను. నాకు తెలియదు అవి మీ స్టిక్కర్స్ కి డిసిప్లిన్ ఏంటండి? లేదండి, ఎక్కడ కావాలి అక్కడ వదిలేస్తే. ఇప్పుడు 16 ఐటమ్ ఉంటే బాత్రూమ్ లో మేము ఎవరెవరికి పోయి పూర్తి రోజు ఆ పని ఉంటుందా? స్టిక్కర్స్ అనేవి పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? మేము నేను మీరు చూడండి, అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు, ఆ అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు, ఇంకో అమ్మాయి స్టిక్కర్ పెట్టుకోదు. పెట్టుకునేది ఇక్కడ ఎవరున్నారు? మీరు, నేను. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మినిమం బేసిక్ సెన్స్ కూడా లేనట్టుంది మీకు. లేదండి, ఇప్పుడు మీ అసిస్టెంట్ గా తిరిగిలేం కదా, మీ వెనక వచ్చేసి మీద 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 అసిస్టెంట్ గా తిరగండి. మీరు మీ సామాను మీకు మీ సామాన్ మీరు జాగ్రత్తగా ఉంచాలి కదా. మీకు కామెడీగా ఉందేమో. స్టిక్కర్స్ ఇస్తారా ఇవ్వరా? నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నాకు ఇక్కడి నుంచి వస్తే పడేసి స్టిక్కర్స్ ఇవ్వకపోతే మాత్రం ఊరుకోని మాన్యువల్ గారు. దిస్ ఇస్ మాత్రం టూ మచ్ గా చెప్తున్నాను. మీ ఇద్దరే సంబంధం లేదండి, నాకు అసలు సంబంధం కూడా లేదు. బికాస్ నేను అసలు నిన్న వాషింగ్ ఏరియాలో అప్పుడు నేను అసలు వాషింగ్ ఏరియాలో లేదు. ఇది ఎవరిదని అడగటమే చూశాను నేను. మీరు అడగంగానే సంజన గారు అడిగారు, ఒకసారి అడిగి చూడండి అని చెప్పారు మీకు. ఓకే, నాకు అసలు సంబంధం కూడా లేదు దాని గురించి. అండ్ తను పడేసారు. నాకు సంబంధం లేదు. నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీ కామెడీగా ఉందేమో, మీరు కామెడీగా లేదు. మీరు ఇప్పుడు అట్లా చెత్తలా వదిలేస్తే మేము ఏం చేయాలి? మేము మీ ఐటమ్స్ దాచుకొని జాగ్రత్తగా పెట్టుకోలేం కదా. పెట్టుకోవాలి. ఎందుకు డ్యూటీ కదా. నా డ్యూటీ మీ ఐటమ్ కిచెన్ లో కాసేపు లేట్ అయినా మీరు ఊరుకోవట్లేదు కదా ఫుడ్ కావాలని. నా డ్యూటీ మీ ఐటమ్లు పెట్టుకోవడం కాదు. నా స్టిక్కర్స్ ఇస్తారా ఇవ్వరా? పోయినాయి చెత్తలో. మీ బోర్డు తగ్గట్టు మీరు దొంగ అంటే దొంగనే. లేదండి, నేను ఎందుకు నా దగ్గర నా స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదమ్మా, నా స్టిక్కర్స్ నాకు ఇవ్వు. నా దగ్గర లేవు, చెత్తలు పోయినాయి. నేను చెత్తలో ఎందుకు పోతుంది? ఇప్పుడు మీ లగేజ్ అంతా కూడా నేను చెత్తలో వేసేస్తా. మీరు ఎందుకు నా లగేజ్ వరకు వస్తున్నారు? మరి నా లగేజ్ తల మీద పెట్టలేదు. నా లగేజ్ కి మీరు ఎందుకు వచ్చారు? నా లగేజ్ నేను మీ తల మీద పెట్టానా? వచ్చేసి మీ కిచెన్ లో మీ కిచెన్ స్లాబ్ మీద పెట్టానా? కాదు కదా. ఎన్నిసార్లు అడగాలి? ఈ స్టిక్కర్స్ ఎవరు, స్టిక్కర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు అంటే ఓకే చెత్తలో పడేయండి. నామినేట్ చెప్పారు చెత్తలో పడేయమని. లేదండి, ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వ్యక్తులకి ఇన్ని ఐటమ్లు ఉన్నాయి, అక్కడ పడేసాం చాలా వరకు మేము. అది ఎవరితో ఎవరికి తెలుసు? అక్కడ వచ్చేసి మెయిన్ స్లాబ్ మీద ఉన్నాయి. మీకు మొన్ననే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఏమి అక్కడ ఇక్కడ పడేకండి. మేము చిన్నప్పటి నుంచి దొంగ బుద్ధి ఉందా? పర్సనల్ గా రాకండి మీరు. అది మీరు నా పర్సనల్ థింగ్స్ వచ్చా నేను పర్సనల్ గా వస్తాను అంటే చిన్నప్పటి నుంచి